ప్రెజెంట్ సిట్యుయేషన్ లో ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కువగా అందరి దగ్గర మేజర్ రోల్ ప్లే చేయట్లేదా? అందరి దగ్గర ప్లేస్ ఉంది కానీ స్పేస్ లేదు. స్పేస్ లేదు. వాళ్ళకి ఫ్యామిలీ స్పేస్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అందరు కూర్చొని ఒక టైంలో భోజనాలు చేసేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఏంటంటే అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయేసి ఎవరి టైం ఎవరు వస్తున్నారు, ప్లేట్ పెట్టుకుంటున్నారు, తింటున్నారు, పోతున్నారు. అంటే కలిసి కూర్చొని మాట్లాడుకొని ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి. ఫ్యామిలీ అంతా కూడా ఒక యూనిట్ యూజువల్గా. ఇది ఒక అడ్జస్ట్మెంటల్ ఏరియా. ఈ అడ్జస్ట్మెంటల్ ఏరియాలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, మానసిక సంఘర్షణలు వచ్చాయనుకోండి, దెన్ ఇట్ విల్ లీడ్ టు అదర్ సిగ్నిఫికెంట్ బిహేవియర్ ప్రాబ్లమ్స్. అంటే వాడు అన్నీ దాయడం మొదలు పెడతాడు. అబ్బాయి కానీ అమ్మాయి కానీ దాచిపెట్టడం మొదలు పెడతారు. పేరెంట్స్ దృష్టి దాకా రాకపోవడం అన్నది మెయిన్గా కమ్యూనికేషన్ ప్రాబ్లం కిందకి మనం పరిగణించాలి. అంటే ఫ్యామిలీలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, వీళ్ళు ఏవి తల్లికి కానీ తండ్రికి కానీ చెప్పుకోరు. ఫ్యామిలీలో చెల్లెకి తెలియదు, అన్నకి తెలియదు. అయితే ఎప్పుడొకప్పుడు స్మోక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొన్న ఒక క్లయింట్ వచ్చారు, సడన్గా షర్టు ఉతుకుతూ ఉంటే దానిలో ప్యాకెట్ వెళ్ళింది, సిగరెట్ ప్యాకెట్ ఏదో వెళ్ళిందని. సో అప్పటి వరకు వాళ్ళు అంటే ఈ అబ్బాయి ఏం చేస్తున్నట్టు తెలియదు. కన్ఫ్రంట్ చేస్తే ఒప్పుకోలేదు. తర్వాత దీన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది ఆ అబ్బాయికి. వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ గుడ్డి నమ్మకం లేను, అంటే ఎవరో ఫ్రెండ్స్ పెట్టి ఉంటారు మా అబ్బాయి జేబులో, మావాడు అలాంటి పని చేయడు అన్నట్టు. అంటే మీ అబ్బాయి కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు మీకు తెలియకపోవడం అన్నది ఇట్స్ బేసిక్లీ ఒక క్వశ్చన్ బేసిక్గా. సో ఇలాంటివి చాలా జరగడానికి కారణం మెయిన్ కమ్యూనికేషన్. ఫ్యామిలీలో ర్యాపో అంటే ఆ రిలేషన్ కరెక్ట్గా ఉండాలి, అంటే కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండాలి, ఓపెన్నెస్ ఉండాలి ఫ్యామిలీలో. పేరెంట్స్ కూడా ఫ్రెండ్లీగా ఉండాలి. అందరూ వాళ్ళ ఒక కనీసం మనం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కనీసం వాళ్ళతో కూర్చుని ప్రేమగా మాట్లాడాలి, విషయాలు తెలుసుకుంటుండాలి. ఇవి ఇంపార్టెంట్. దట్స్ అ బేసిక్ ఫౌండేషన్. అంటే 50% ప్రాబ్లమ్స్ కమ్యూనికేషన్ లోపం వల్లనే జరుగుతూ ఉంటుంది. అది సో అంటే పేరెంటింగ్ మనకి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా సమ్ టైమ్స్ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో సోషల్ మీడియా కానీ ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ వీళ్ళు సెల్ఫ్ రియలైజ్ అవ్వగలిగేంత స్మార్ట్నెస్ తో పీపుల్ ఉంటున్నారు. అడల్ట్స్ అండ్ పీపుల్ అయినా వీళ్ళైనా కూడా తెలుస్తోంది. బట్ అక్కడ కూడా కొన్ని విషయాలు ఎంత ఓపెన్ గా వీళ్ళున్నా కూడా అరే మన మీద వీళ్ళు ఇంత నమ్మకం పెట్టుకున్నారు కానీ మనం ఇలా చేస్తున్నాం అని కొంచెం దాపరికానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అది పూర్తిగా అందులో మునిగిపోయిన తర్వాత ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని సార్ట్ అవుట్ చేసుకునే సిచ్యువేషన్లో లేకుండా కంప్లీట్గా ఇంకేదన్నా ఘోరస్ స్టాండ్ తీసుకునేలాగా డెసిషన్ తీసుకునేలాగా సూసైడ్ చేసుకునేంత స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ప్రాబ్లం అవుతోంది ఇది? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరూ ఆ పరిస్థితిలోకి వెళ్ళట్లేదు. సో కొంతమంది మాత్రం వెళ్తున్నారు. అంటే దీనికి పర్సంటేజ్ అంటూ ఏం లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఒక టైంలో మైదానాలు ఉన్నాయి, తర్వాత భూదానాలు కూడా జరిగాయి. ఇప్పుడు భూదానాలు లేదు, మైదానాలు లేవు, రెండు లేవు. అంటే ప్లానెట్ అర్త్ మీద జాగా తక్కువ అవుతుంది. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. అటు రూమ్లోకి వెళ్తాడు, ఫస్ట్ అపార్ట్మెంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు, తర్వాత రూమ్లోకి వెళ్తాడు, తలుపు వేసేస్తాడు, మొబైల్ ఓపెన్ చేస్తాడు, తర్వాత దానికి పాస్వర్డ్ పెట్టేస్తాడు, అన్నిటికీ లాక్ అయిపోతున్నాడు. అంటే దీన్ని మనం ఎక్స్టర్నలైజింగ్ బిహేవియర్స్, ఇంటర్నలైజింగ్ బిహేవియర్స్ అంటాం. ఎక్స్టర్నలైజింగ్ బిహేవియర్స్ అంటే బయట చూపించడం. అంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులంతా కూడా ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి కరెక్ట్గా. సో ఇక్కడ ఏమవుతుంది, ఎమోషన్స్ అంతా కూడా సప్రెస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నవ్వు వస్తే నవ్వుతే ఏమని అనుకుంటారేమో, ఎందుకు పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉంటారు. అమ్మాయిలు నవ్వకూడదు, లేదా అబ్బాయిలు ఏడవకూడదు, ఏదో సంథింగ్. అలాగే పేరెంట్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను టెన్షన్లో ఉన్నా అని చెప్పుకోకూడదు. మనిషికి ఏం ఎమోషన్ అని ఎక్స్ప్రెస్ చేయాలి. సమస్య ఉందని చెప్పుకోవాలి, తప్పేముందంటే. ఒంట్లో బాగాలేదని చెప్పుకుంటారు, అలాగే ఇది అంతే చెప్పుకోవాలి. అది లేకపోవడం, దాన్ని సప్రెస్ చేయడాన్ని, ఫీలింగ్ మన ఎమోషన్స్ సప్రెస్ చేయడం వల్ల రూమ్లో ఒక పిల్లిని వేసి కొడితే పులి అవుతుంది అన్నట్టుగా ఈ అన్కాన్షియస్గా అన్ని లోపలికి వెళ్ళి న్యాచురల్గా ఒక చోట ఎక్కడో చోట అవుట్ బస్ట్ అవుతుంది, ఎక్కడో చోట అది స్ఫటనం అవుతుంది. సో ఇక్కడ కూడా మెయిన్గా ఈ అడాల్సెంట్ కిడ్స్లో ఏమవుతుంది అంటే, ఇంతకుముందు వాలీబాలో ప్లే బాలో లేకపోతే క్రికెటో ఏదో ఒక చోట కాలనీలో ఎక్కడ ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆడుకోవడానికి ప్లేసెస్ లేవు.
ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, ఆ సందులోనే ఆడుకుంటారు. కొంతమందికి వాకింగ్ ట్రాక్ ఉంటుంది, అది ఓకే. ఇంతకుముందు సైకిల్ తొక్కేవాళ్ళు, ఇప్పుడు ఆ సైకిల్ కూడా ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోనే తొక్కుతున్నారు, దానిలోనే తొక్కేస్తున్నారు. కొంతమంది కొని ఒక మూలకు పెట్టి దాని మీద ఒక గుడ్డ కప్పుతున్నారు, అది తర్వాత సంగతి. సో యాక్టివిటీ లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఎమోషన్స్ రిలీజ్ చేసుకోవడానికి లేదు. అప్పుడు ఖోఖోనో ఏదో ఆడేవాడు, లేదా కోపం వస్తే పట్ అని ఒకటి కొట్టేవాడు, అక్కడిదక్కడ అయిపోయేది. మనసులో ఉన్నది అంతా అయిపోయింది, కెటారిసిస్ అయిపోయేది. ఇప్పుడు అది బాటిల్ అప్ చేసుకొని యాక్టివిటీ లేక ఏమవుతుందంటే బయట సమాజంతో, బయట ఉండే వ్యక్తులతో మాట్లాడుకోవడం, ఇంటరాక్ట్ అవ్వడం, ఆడుకోవడం, పాటలు పాడుకోవడం ఇవన్నీ పోయి ఆన్లైన్లోకి వచ్చేసాం. ఒక పుస్తకం చెప్తుంది, ఒకసారి నా వైపు చూడు, ఒకసారి తల ఉంచు, జీవితంలో ఎప్పుడు కూడా తల ఉంచకుండా చేస్తా, తలెత్తుకునేటట్టే చేస్తానని చెప్తుంది. మొబైల్ చెప్తుంది, ఒకసారి నా వైపు తల ఉంచి చూడు, జీవితంలో తల ఎత్తకుండా చేస్తాను. ఒక మహాకవి చెప్పాడు. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఒక్కసారి అందులోకి వెళ్ళిపోతే ఇది ఒక ప్రపంచం. లిటరల్ గా ఇక్కడ మీరు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో చూస్తే వాడేం తెలియట్లా, వాడు ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటున్నాడు. వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటో వాట్సాప్ స్టేటస్ లో కనిపిస్తుంది వాడు పెట్టే. అంటే అంటే అన్ని వాట్సాప్ స్టేటస్లు అన్ని కూడా వాళ్ళకి సంబంధించి చెప్తున్నారని కాదు, ఎంతో కొంత వాళ్ళకి సంబంధించి మనసులో ఉన్నదే బయటికి వస్తుంది. ఇట్స్ ప్రొజెక్షన్ బేసిక్లీ. అయితే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పిల్లవాడు, పసి పిల్లవాడికి కూడా, ఒకటో 2 సంవత్సరాలు భోజనం తినే పిల్లవాడికి కూడా ఏదో ఒకటి కార్టూనో ఏదో ఒకటి పెట్టి, ఆ పాటలు పెట్టి, హనుమానో ఏదో పెట్టి తిండి తినిపించే పరిస్థితి వచ్చింది. అంటే వీఆర్ గెటింగ్ మోర్ ఇంటర్నలైజ్, అందులోకి వెళ్ళి ఒక మాయా ప్రపంచం అది. నేను చిన్నప్పుడు ఎవరో నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన, మనం 70 ఛానళ్ళు డబ్బాలో చూస్తున్నాం అని చెప్పేవాడు. ఇప్పుడు ఆ డబ్బా పోయింది, ఈ డబ్బాలోకి వచ్చేసాం. అంటే ఆ బాక్స్ పెద్దది, చిన్నది, ఇందులోకి వచ్చేసాం. ఇందులో అనేకమైన ఛానల్స్, ఇంకా మనం కోకల్లో ఇంకా చెప్పక్కర్లేదు. ఇందులోకి వెళ్ళిపోయి ఇంటర్నలైజ్ బిహేవియర్స్ వల్ల దీని మీదనే డిపెండ్ అయ్యి, ఎమోషన్ ఉన్నా, ఒక చిన్న జోక్ చేస్తున్నా తనలో తానే నవ్వుకోవడం, నలుగురితో నవ్వుకోవడానికి లేదు, మాట్లాడుకున్నా తనలో మాట్లాడుకోవడం, చదువుకున్నా తనే చదువుకోవడం, తాను మాత్రమే, ఇంక ఎవరు లేరు, ఒక మొబైల్ తానే. అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ పోయి మషిన్ ఇంటరాక్షన్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ రెండు ఇంటరాక్షన్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ వాల్యూస్ కదా, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ కదా. సో ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఇది అవాస్తవం, ఇది వాస్తవం. సో రియాలిటీ కాంటాక్ట్ తక్కువ అవుతా ఉంది. ఓకే, ఎక్స్ప్రెషన్ అనేది తక్కువైంది, పోతుంది, లోపలికి పోతుంది, అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాడు. సో దీనికి అలవాటు అయిపోయి దీని మీద డిపెండెన్సీ అనేది డెవలప్ అవుతుంది. ఒక పూట ఫోన్ చూడకపోతే ప్రపంచం అంతా తారుమారు అయినట్టుగా, నిద్ర పట్టదు, చికాకు, ఆందోళన, కోపం, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం, ఇవన్నీ. అంటే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఏంటంటే దాదాపుగా మనకు ఒక 3 గంటల పైచినుకు, అంటే మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయో, లేకపోతే మీ మీద యాప్ డౌన్లోడ్ చేసే యాప్ సాఫ్ట్వేర్ కన్సల్టెంటో, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ కన్సల్టెంటో, ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఎవరైతే, అంటే మీడియాకు సంబంధించిన వాళ్ళు కాకుండా, అంటే మీరు యూట్యూబ్ కంటెంట్ డిజైనరో లేకపోతే క్రియేటరో వీళ్ళు తప్ప, అంటే ఎడిటరో వీళ్ళు తప్ప, మిగతా వాళ్ళు ఎవరైతే వేరే ప్రొఫెషన్స్ ఉన్నారో వాళ్ళు 3 గంటల పైచినుకు దీని మీద ఉన్నారంటే ది గాట్ డిపెండెంట్ ఆన్ దిస్ గాడ్జెట్. దీనే ప్రాబ్లమాటిక్ ఇంటర్నెట్ యూసేజ్ అంటాం.